కడప నగరంలోని విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి పెండింగ్లో ఉన్న అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరం నుంచి విశ్వనాథపురం వైపు దాదాపు 35 గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగిస్తున్నారని, బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని అవసరమైన నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని సిపిఎం నేత కె ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బాకరాపేట ఈ రోడ్డు ఏదైతే ఉందో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పట్టట్లేదు, కేంద్ర ప్రభుత్వ అధికారులకు పట్టట్లేదు, ప్రజాప్రతినిధులకు అసలే పట్టట్లేదు. ఈ ప్రాంత ప్రజలు, వేల మంది ప్రజలు, సుమారుగా ఒక 35 గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, ముఖ్యంగా రైతులకు ఇబ్బందికరంగా ఉంది. అట్లే ఈ కాలనీ ప్రజలు ఏదైతున్నారో కమలాపురం నియోజకవర్గంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కేవలం 3 కోట్ల కన్నా కేటాయిస్తే పూర్తయిపోతుంది. మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, ప్రభుత్వం దగ్గర 3 కోట్లు గతిలేవా అని అడుగుతున్నాం. 3 కోట్లు గతి లేకపోతే ఎందుకని కోట్లు దాటే మాటలు చెప్తున్నారు? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఓట్లు వేసుకోవడం తప్ప మీకేం వేరే పట్టదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రిని ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే నిధులు రాబట్టాలి. ఎమ్మెల్యేలది బాధ్యత ఇది. లేదంటే మాత్రం మొత్తం ఈ ప్రాంత ప్రజలందరినీ సమీకరించి సిపిఎం పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాజకీయంగా భ్రష్టు పట్టేది మీరు. రాజకీయంగా భ్రష్టు పట్టాలని కోరుకుంటున్నారా, లేదా ప్రజల సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నారా? ఆచరణను రుజువుపించుకొని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం ప్రత్యేకించి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు జోక్యం చేసుకొని 3 కోట్ల నిధులు కేటాయించండి, తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయండి. ఈ ప్రాంతం ఇల్లు పోయే, కోల్పోయే బాధితులు ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇవ్వనీకి. వచ్చిన నష్టమేంటి, కష్టమేంటి అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ బ్రిడ్జి నిర్మాణం ఏడుస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలకు ఈ సమస్యను పరిష్కరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం.